హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తెల్లారుతుంది. ఇంతకుముందే లేచిన నేను కూడా రెడీ అవ్వాలి, షాప్కి వెళ్ళాలి. రండి, మీకు ఒకటి చూపిస్తా. మా ఇంటి పక్క ఆంటీ వాళ్ళు చెట్లు ఉన్నాయి రెండు. చాలా పెద్దగా ఉండే, చాలానే గుబురుగా ఉండే. ఈ మధ్యలో రీసెంట్గా తీసేసిండ్రు. మీకెందుకు చెప్తున్నా అని అంటే చూపిస్తారండి చెప్పిన దానికంటే. మా మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, పెంట్ హౌస్. స్టెప్స్ లెక్కంగా ఇటు నుంచి దిగంగా టర్నింగ్ పైన ఉంటాయి ఆ చెట్టు. రండి చూద్దరు కానీ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా? ఇది మందారం పువ్వు లెక్కనే ఉంది, కానీ మందారం పువ్వు కాదు. ఆకులైతే ఆ విధంగా లేవు, మందారం ఆకులు లెక్క. కానీ పువ్వు మాత్రం మందారం లెక్క ఉంది. డిఫరెంట్ కలర్లు ఉంది. చాలా పూస్తాయి చెట్టుకు. చూడండి, రీసెంట్గా తీసేసిండ్రు. 2-3 కొమ్మలే ఉన్నాయి, కానీ దానికి ఎన్ని పూలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది దేని పేరు కూడా నాకు తెలియదు, కానీ తెల్లగా పూస్తాయి పూలు. చాలా అంటే చాలా పూస్తాయి డైలీ. నేను రోజు మార్నింగ్ అయితే లేచి ఈ 2 చెట్లను చూస్తా. మా పక్కింటి వాళ్ళు అయితే చాలా చెట్లు పెంచుతారు. మేము రెంట్కున్న ఇంటి పక్క ఆంటీ వాళ్ళు ఇల్లు. చూడండి, గులాబీ పూలు కూడా పూసినాయి అక్కడక్కడ. ఇగో నేను చేతిలో పట్టుకునేది కాగడాల చెట్టు, కాగడ మళ్ళీ. కానీ ఇంకా పూలు కాలేదు దీనికి. మా స్టెప్స్ పైకి పాకి ఇలా తీగ పాకింది పైకి, స్టెప్స్ పైకి. చూడండి, ఇక బుజ్జి బుజ్జి గులాబీలు పూసినాయి. ఆంటీ వాళ్ళకు మల్లె చెట్టు కూడా ఉంది. చాలా అంటే చాలానే పూసేది సమ్మర్లో. నేను రోజు పొద్దునైతే లేచి ఇటు బాల్కనీలకు వచ్చి స్టెప్స్ దిగి ఈ 2 చెట్లను అయితే చూస్తా. నా డే ఈ 2 చెట్లను చూసి స్టార్ట్ చేస్తా. రంగురంగుల పూలు, పచ్చదనం చూడంగానే మనసుకు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాయి ఫ్రెండ్స్ కదా. నా డే అంతే పచ్చగా, అంతే కలర్ఫుల్గా ఉండాలని ఆ 2 చెట్లని చూస్తాను నేను. ప్రతిరోజు పూస్తాయి, ఒక్కరోజని కాదు, ప్రతిరోజు. ఆ చెట్టుకు పువ్వు పుయ్యని రోజు అంటూ ఉంటుంది అసలు. ఇంకోటి ఏంటంటే ఆ మందార పువ్వు అని చెప్పిన చూడండి నేను, అది ఇప్పుడు మార్నింగ్ పూటనే వికసించి ఉంటుంది. ఎట్లెట్లా పొద్దు ఒడుస్తుంటే అట్లట్లా వాడిపోతుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే పువ్వు రాలిపోదు. ఈజీగా 1 డేలో 2 డేలో అయితే రాలిపోదు అది. మళ్ళీ రెండో రోజు మళ్ళీ నార్మల్గా పువ్వు పూస్తుంది అన్నమాట. అట్లనే నిగనిగలాడుతుంటుంది ఆ చెట్టు. అది స్పెషాలిటీ. ఆ చెట్టు పేరేందో నాకైతే తెలియదు, ఆ 2 చెట్ల పేరు కూడా. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఓనర్ ఆంటీ వాళ్ళకు కూడా ఇక మామిడి చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు, కానీ ఇప్పటివరకు కాస్తలేదు అది. నేను వచ్చి ఇంట్లోకి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు, కానీ ఒక్కసారి కూడా కాయగాయలే. ఎందుకో మరి తెలియదు. ఇటు పక్కకు వచ్చేసి జామ చెట్టు ఉన్నదండి. ఆ పచ్చడిది జామ చెట్టే. దానికి మాత్రం సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది. చాలా కాయలు అవుతాయి, చాలా అంటే చాలా కాయలు అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే నా డే ఇట్లా స్టార్ట్ చేస్తాను, మార్నింగ్ పచ్చని చెట్లను చూసి. మరి మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు మీ డేని? తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఉంటాం మరి, బాయ్.